విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకానమీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. 2024 ఏప్రిల్లో రికార్డ్ జిఎస్టీ కలెక్షన్స్ మొట్టమొదటిసారి 2 లక్షల కోట్ల రూపాయలు దాటాయన్నమాట. ఈ సందర్భంగా జిఎస్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలను మీకు చెప్తాను. వెల్త్ ట్యాక్స్, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ, గిఫ్ట్ ట్యాక్స్, వీటి గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఈరోజు ఒక్క స్లైడ్ ద్వారా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మీకు ఒకే చోట చేర్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక కోటక్ మహీంద్రా బ్యాంక్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు ఆంక్షలు విధించింది, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి, అలాగే యూనివర్సల్ బ్యాంక్స్కి కన్వర్ట్ అవ్వడానికి ఆర్బీఐ విధించినటువంటి నిబంధనలు ఏమిటి, చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఈరోజు. మొట్టమొదటి న్యూస్ రిపోర్ట్, మొట్టమొదటిసారి జిఎస్టీ కలెక్షన్స్ 2 లక్షల కోట్ల రూపాయలు దాటాయి. ఏప్రిల్ నెలలో జిఎస్టీ కలెక్షన్స్ ఎక్కువగా ఉండటం అనేది సాధారణమైన విషయమే. మీరు ఇక్కడ చూడండి, ఏప్రిల్ 2022 కావచ్చు, ఏప్రిల్ 2023 కావచ్చు, ఏప్రిల్ 2024 కావచ్చు, మిగతా నెలల కంటే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అది సాధారణమే, ఎందుకంటే మార్చితో ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఏవైనా పెండింగ్ ఉన్నా అవన్నీ కూడా వాళ్ళు ఏప్రిల్ నెల పేమెంట్స్ తోటి క్లోజ్ చేస్తారు. ఎందుకంటే అకౌంట్స్ క్లియర్గా ఉంటాయి కాబట్టి, క్లీన్ స్లేట్తో ఉంటారు కాబట్టి. అందుకని ఏప్రిల్ నెలలో జిఎస్టీ కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఏప్రిల్ 2024లో బాగా 2 లక్షల కోట్లు దాటిపోయాయి. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మీరు గమనిస్తే, గత 2 సంవత్సరాల నుంచి అంటే కోవిడ్ తరువాత జిఎస్టీ కలెక్షన్స్ ఇక్కడ కన్సిస్టెంట్గా పెరగటాన్ని మనం చూడొచ్చు. ఒక నెలతో పోలిస్తే ఇంకో నెలలో చూడండి ఎలా పెరుగుతున్నాయో. ఏప్రిల్ వదిలేద్దాం, ఏప్రిల్ అనేటువంటిది ఎక్స్ట్రీమ్ కేస్, ఎందుకంటే ఇయర్ ఎండ్ క్లోజ్ చేస్తారు కాబట్టి. ఇక ఏప్రిల్ వదిలేస్తే మిగతా నెలలు చూడండి కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. ఇలా కన్సిస్టెంట్గా ట్యాక్సెస్ ఇంక్రీజ్ అవ్వటాన్ని ఏమంటారంటే ఈ ట్యాక్స్ బొయన్సీ అంటారు. అంటే ఈ నామినల్ గ్రోత్ రేట్ కంటే ట్యాక్స్ కలెక్షన్స్ గ్రోత్ ఎక్కువ ఉందనుకోండి. మీరు జిఎస్టీ విషయానికి వస్తే ట్యాక్స్ కలెక్షన్స్ గ్రోత్ దాదాపు 14-15% ఉంది గత 1-2 సంవత్సరాల నుంచి. ఇక నామినల్ జీడిపి గ్రోత్ ఎంత ఉంది? 10% ఉంది. ఇక్కడ 1.4 వస్తుంది ట్యాక్స్ బోయన్సీ. సో ఇలా ట్యాక్స్ బోయన్సీ 1.3, 1.4, 1.5 ఇలా ఉండటాన్ని రోబస్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అంటారు. అర్థమైంది కదా? జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. సరే, ఇక్కడ ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఒకటేంటంటే జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్, ఇది ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎవరికి వేస్తారు ఈ జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్? ఎవరైతే లగ్జరియస్ గూడ్స్ కొంటారో, లగ్జరీ కార్స్ కొంటారో, అలాగే సిన్ గూడ్స్, టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్, సిగరెట్స్ కొంటారో వాళ్ళ మీద 28% జిఎస్టీతో పాటుగా కాంపెన్సేషన్ సెస్ కూడా వేస్తారు. అంతేకాకుండా కొన్ని రకాల ఇంపోర్ట్స్ మీద కూడా కాంపెన్సేషన్ సెస్ వేస్తారు. మీకు సందేహం రావచ్చు, జిఎస్టీ యాక్ట్ ప్రకారం స్టేట్స్కి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ 5 సంవత్సరాలే కదా, ఇంకా జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ ఎందుకు? ఎందుకంటే 5 సంవత్సరాలు చట్టంలో ఉంది. కానీ కోవిడ్ టైంలో ఏమైందంటే జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ కలెక్షన్స్ సరిపోలేదు స్టేట్స్కి కాంపెన్సేట్ చేయడానికి. స్టేట్స్కి ఎలా కాంపెన్సేట్ చేస్తున్నారు? జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు ఉన్నటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రతి సంవత్సరం 14% గ్రోత్ క్యాలిక్యులేట్ చేసి, ఒకవేళ అంతకంటే జిఎస్టీ తగ్గితే వాళ్ళకి కాంపెన్సేట్ చేస్తున్నారు. అది కూడా 5 సంవత్సరాలు. జూన్ 2022తో కంప్లీట్ అయిపోయింది. అర్థమైంది కదా? అయితే 2020-21 ఆ ప్రాంతంలో కరోనా వచ్చినప్పుడు సెస్ కలెక్షన్స్ బాగా తగ్గిపోయాయి. సెస్ కలెక్షన్స్ సరిపోలేదు కాంపెన్సేట్ చేయడానికి. అప్పుడు ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసి స్టేట్స్కి పే చేసింది. ఎందుకంటే ఈ జిఎస్టీ కాంపెన్సేషన్ ఏదైతే ఉందో అది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని పే చేయకూడదు, అప్పులు తీసుకొచ్చి పే చేసింది. ఇప్పుడు అప్పులు తీర్చాలి కదా, అందుకని ఇప్పుడు కూడా కాంపెన్సేషన్ సెస్ 2026 అనుకుంటాను అప్పటిదాకా ఉంటుంది. ఈ డబ్బులు ఏవైతే వస్తున్నాయో అవి అప్పుల్ని తీర్చడానికి వాడుతున్నారు తప్పిస్తే స్టేట్స్కి ఇచ్చేది కాదు. 2022 జూన్తో స్టేట్స్కి ఇచ్చే కాంపెన్సేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాంపెన్సేషన్ సెస్ అనగానే లగ్జరియస్ ప్రోడక్ట్స్, సిన్ గూడ్స్ అంటే టొబాకో ప్రోడక్ట్స్ లాంటివి, అలాగే కొన్ని రకాల ఇంపోర్టెడ్ గూడ్స్. సరే,
సిజిఎస్టీ దాదాపు 43,000 కోట్లు, స్టేట్ జిఎస్టీ 53,000 కోట్లు ఉంది కదా. ఇక ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఎక్కడ? ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ ఒకటి. రెండోది కొన్ని రకాల ఇంపోర్టెడ్ గూడ్స్ మీద కూడా ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ వేస్తారు. కొన్ని రకాల ఇంపోర్టెడ్ గూడ్స్ మీద ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ వేస్తారు. అలాగే కాంపెన్సేషన్ సెస్ కూడా కొన్ని రకాల ఇంపోర్టెడ్ గూడ్స్ మీద వేస్తారు. ఈ ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోండి. తర్వాత జిఎస్టీ విషయానికి వచ్చేసరికి రియల్ ఎస్టేట్ కావచ్చు, పెట్రోల్ డీజిల్ లాంటివి కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ ఇంకా జిఎస్టీ పరిధిలోకి తేలేదు. వీటిని తప్పకుండా జిఎస్టీ పరిధిలోకి తేవాలి అనేటువంటిది ఎవరైతే ఎకనామిస్ట్స్ ఉన్నారో వాళ్ళ అభిప్రాయం అన్నమాట. చూద్దాం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని కూడా జిఎస్టీ పరిధిలోకి తెస్తుందని ఆశిద్దాం. క్రితంసారి లెక్చర్లో నేను మీకు చెప్పాను వెల్త్ ట్యాక్స్, అలాగే ఎస్టేట్ డ్యూటీ, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్. ఇక్కడ ఈ స్లైడ్లో నేను కంపైల్ చేశాను. సరే, ఎస్టేట్ డ్యూటీకి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్కి చిన్న డిఫరెన్స్ ఉందని మీకు చెప్పాను కదా. ఓ పెద్ద ఆసాం చనిపోతారు, ఆయనకు ఒక 100 కోట్ల ఆస్తి ఉంటుంది. ఆయన చనిపోగానే ఆ ఎస్టేట్ మీద వేసేటువంటి డ్యూటీని ఎస్టేట్ డ్యూటీ అంటారు. ఒకవేళ ఆ 100 కోట్ల ఆస్తి పిల్లలకు వస్తుంది, పిల్లలకు వచ్చాక వేశారనుకోండి, దాన్ని ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటారు. ఏదైనా ఒకటే కదా. సో ఎస్టేట్ డ్యూటీ, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ రెండు కూడా ఇంటర్చేంజబుల్గా మనం న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాం. ఇక ప్రస్తుతం గిఫ్ట్ ట్యాక్స్ ఉంది, ఈ రెండూ లేవు. ఎస్టేట్ డ్యూటీ లేదు, వెల్త్ ట్యాక్స్ లేదు. ఇక వెల్త్ ట్యాక్స్ విషయానికి వచ్చేసరికి 1957లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎస్టేట్ డ్యూటీని 1953, అంటే మొదట ఎస్టేట్ డ్యూటీ వచ్చింది, తర్వాత ఈ వెల్త్ ట్యాక్స్ వచ్చింది 1957వ సంవత్సరంలో. అయితే వీటిని ఇంప్లిమెంట్ చేయడం కష్టసాధ్యమైంది. కొన్నింటిని ఇంప్లిమెంట్ చేయడం కష్టం. ఉదాహరణకి ల్యాండ్ రిఫార్మ్స్ ఉందనుకోండి, ప్రభుత్వం ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. రీడిస్ట్రిబ్యూషన్ అంటే రిచ్ పూర్ గ్యాప్ని తగ్గించడానికి రీడిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్లో ఒక నిబంధన విధించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 18 ఎకరాలు వెట్ ల్యాండ్ అయితే ఇంత, డ్రై ల్యాండ్ అయితే ఇంత, ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు అని నిబంధన విధించినా కూడా అవి సరిగా అమలు జరగలేదు. మనవడి పేరు మీదో లేకపోతే ఇంకోటి పేరు మీదో రాసేసారు తప్పిస్తే పంచడానికి ఎక్కువ ల్యాండ్ రాలేదు. అలాగే వెల్త్ ట్యాక్స్, అలాగే ఎస్టేట్ డ్యూటీ ఇవి ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం సంకల్పించినప్పటికీ కూడా మిజరబుల్గా ఫెయిల్ అయ్యాయి. ఏదో ఒక ఎస్కేప్ మార్గం వాళ్ళు చూసుకున్నారు. దాంతో ఏ స్టేట్కి వచ్చిందంటే అసలు ఈ వెల్త్ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో, అంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అంత కూడా రావట్లేదు అనమాట. ఆ స్టేట్లో ఏం చేశారంటే 2015లో దాన్ని అబాలిష్ చేసేసారు. కొన్నిటిని ఇంప్లిమెంట్ చేయడం ఈ దేశంలో కష్టం. అంతేకాకుండా ఇప్పుడు మార్కెట్ ఫోర్సెస్, ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత ఇప్పుడంతా కూడా ప్రాపర్టీ రైట్స్, మార్కెట్ ఫోర్సెస్, దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మనం చాలా ఎక్కువ ట్యాక్స్లు వేసామనుకోండి, వాళ్ళు ఏదో ఒక మార్గం చూసుకుంటారు, దుబాయ్ పోతారు, లేకపోతే స్విట్జర్లాండ్ పోతారు, లేకపోతే ఎన్ఆర్ఐలుగా ఉంటారు. అర్థమైంది కదా. అందుకే మీరు గమనిస్తే కార్పొరేట్ ట్యాక్సెస్ని కూడా 22% ప్లస్ సెస్ అండ్ సర్చార్జ్ మొత్తం కలిపితే 25% అవుతుంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి పీర్ కంట్రీస్తో ఆల్మోస్ట్ ఈక్వల్గా తీసుకొచ్చారు. అలాగే పీక్ ఇన్కమ్ ట్యాక్స్ కూడాను బాగా తగ్గించేశారు. ఇంతకుముందు 1970లలో 97% దాకా వెళ్ళింది. 97% ఇన్కమ్ ట్యాక్స్ అంటే తప్పకుండా వాళ్ళు ఎలా ఎగ్గొడదామా అని ప్లాన్ చేస్తారు. అంటే 100 రూపాయలు ఇన్కమ్ వస్తే, అంటే బాగా రిచ్ పర్సన్స్కి చెప్తున్నాను, 97 రూపాయలు గవర్నమెంట్ కట్టమంటే ఎవరు కడతారు? అసలు ఎవరికైనా సంపాదించాలన్న ఇంట్రెస్ట్ ఉంటుందా? అందుకే ఇప్పుడు అవన్నీ కూడా రీజనబుల్ లెవెల్కి తీసుకొచ్చారు. కొన్ని అబాలిష్ చేశారు. వెల్త్ ట్యాక్స్ 2015లో అబాలిష్ చేశారు. ఎస్టేట్ డ్యూటీ, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ 1953లో తీసుకొచ్చి 85% దాకా వెళ్ళింది. అంటే 100 కోట్ల రూపాయల ఆసామి చనిపోతే 85 కోట్ల రూపాయల ప్రాపర్టీ ప్రభుత్వానికి ఇచ్చేయాలి. ఎవరైనా ఇస్తారా చెప్పండి? చనిపోకముందే ఏదో అటో ఇటో రాసేసుకుంటారు. అందుకని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. అందుకని 1985లో దాన్ని తీసేసింది. ఇక గిఫ్ట్ ట్యాక్స్ 1958లో తీసుకొచ్చి తర్వాత 1998లో తీసేసి మళ్ళా 2004లో తీసుకొచ్చారు. కానీ చాలా ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఇన్హెరిటెన్స్ ఆఫ్ గిఫ్ట్స్ ఇన్హెరిట్ చేస్తే ట్యాక్స్ లేదు. పెళ్ళిళ్ళలో గిఫ్ట్స్ ఇస్తే ట్యాక్స్ లేదు. అలాంటివి చాలా ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతం గిఫ్ట్ ట్యాక్స్ ఎంతంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం అన్నమాట. కానీ చాలా ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. వెల్త్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ, గిఫ్ట్ ట్యాక్స్. సరే, కోటక్ మహీంద్రా బ్యాంక్ మీద
ఆర్బీఐ ఆడిట్ చేసింది కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క ఐటీ సిస్టమ్స్. మీరు చూడండి, ఈ న్యూ ఏజ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, కోటక్ మహీంద్రా బ్యాంక్ కావచ్చు, ఇంకా ఈ గత 20 సంవత్సరాల్లో వచ్చినటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా కస్టమర్స్ని బోర్డ్ చేస్తున్నాయి. అసలు బ్యాంకుకి వెళ్ళాల్సిన పని లేకుండా వాళ్ళే వస్తారు, ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు రికార్డ్ చేస్తారు, డాక్యుమెంట్స్ అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు, అన్నీ చేసి మిమ్మల్ని ఆన్ బోర్డింగ్ చేస్తారు. తర్వాత లోన్లు ఇవ్వాలన్నా సరే మీరు బ్యాంక్ వెళ్ళక్కర్లేదు. అంటే మొత్తం ఐటీ సిస్టమ్స్ మీదే జరుగుతుంది కదా. అలా జరిగేటప్పుడు ఐటీ సిస్టమ్స్ ఎంత రోబస్ట్గా ఉండాలి, కానీ చాలా గ్యాప్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ డేటా సెక్యూరిటీ, మీ డేటా అంతా వాళ్ళకి ఇస్తారు. అలాగే డేటా లీక్ ప్రివెన్షన్, అలాగే ఇన్వెంటరీ యూజర్ యాక్సెస్, వీటన్నిటిలో ప్రికాషన్స్ తీసుకోవాలి కదా. ఇవాళ రేపు సైబర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆన్లైన్లో కస్టమర్స్ని ఆన్ బోర్డ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ ఆ తర్వాత వాళ్ళ డేటాకి సెక్యూరిటీ కానీ లేకపోతే డేటా లీక్స్ని ప్రివెంట్ చేయడానికి కానీ చూడండి, మీరు ఒక 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారనుకోండి, లేకపోతే మీరు ఒక 10 లక్షల రూపాయల అప్పుల్లో ఉన్నారనుకోండి, రకరకాల మెసేజ్లు వచ్చేస్తాయి. ఒకవేళ మీరు శాలరీస్ పే చేయలేని పరిస్థితుల్లో ఉంటే 5-6 బ్యాంకుల నుంచి మెసేజ్లు వస్తాయి, లోన్ కావాలా, లోన్ కావాలా, లోన్ కావాలని. అసలు డేటా ఎలా వెళ్తుంది వాళ్ళకి, పర్సనల్ డేటా ఎలా వెళ్తుంది? సో ఐటీ సిస్టమ్స్ రోబస్ట్గా ఉండాలి. పర్సనల్ డేటాని ఇంతవరకు కూడా ప్రొటెక్ట్ చేసేటువంటి మెకానిజమ్స్ లేవు. సో ఇక్కడ చూడండి, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆర్బీఐ ఆడిట్ చేసి ఏం చెప్పిందంటే, మీ యొక్క సిస్టమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా లేవు, ఇక్కడ చాలా డేటా లీకేజ్ జరిగే అవకాశం ఉంది, కాబట్టి మీరు కొత్త కస్టమర్స్ని ఆన్ బోర్డ్ చేయటం ఆపేయండి. అలాగే న్యూ క్రెడిట్ కార్డ్స్ కూడా ఇష్యూ చేయొద్దు అని చెప్పి కొన్ని నిబంధనలు విధించింది. చూద్దాం ఏమవుతుందో. ఈ ఆంక్షల వల్ల బ్యాంకింగ్ సిస్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయా లేదా అనేది. తర్వాత స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, పేమెంట్స్ బ్యాంక్స్, ఈ రెండింటికి అసలు అంకురార్పణ ఎప్పుడు జరిగింది? 2014 సంవత్సరంలో జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పుడు ఏమనుకుందంటే, ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అలాగే పేమెంట్స్ బ్యాంక్స్ ఇలాంటి కేటగిరీని డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ అంటారు. ఇవి యూనివర్సల్ బ్యాంక్స్ కాదు. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ లాంటివి ఉన్నాయనుకోండి, అవన్నీ యూనివర్సల్ బ్యాంక్స్, ఏ పనైనా చేయొచ్చు. బ్యాంకింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కమర్షియల్ బ్యాంక్ ఏదైతే చేయగలదో వాళ్ళవే చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇవి డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్, కొన్ని రకాలైనటువంటి పనులు మాత్రమే ఇవి చేయగలవు. ఎందుకు తీసుకొచ్చారు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ని? ఎందుకు తీసుకొచ్చారు? చిన్న చిన్న లోన్స్ ఇవ్వడానికి. ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతగా ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు, చిన్న లోన్స్. అందుకని చిన్న లోన్స్ కావాల్సిన వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవుతున్నారు? మనీ లెండర్స్ మీద డిపెండ్ అవుతున్నారు. ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారు? ₹3, ₹5, ₹10 ఇంట్రెస్ట్ పే చేస్తారు. అంటే 36%, 60%, 120%, అబ్నార్మల్లీ హై ఇంట్రెస్ట్. ఇక రెండోది, వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవుతారు? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ లేకపోతే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. అందుకే పెద్ద పెద్ద బ్యాంకులేమో చిన్న కస్టమర్స్ని కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాయి. అందుకని మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటే అవి చిన్న కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్స్ని తీసుకోగలవు బాగా అనేటువంటి ఆలోచనతోటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ని స్టార్ట్ చేసి వాటికి లైసెన్సెస్ ఇచ్చారు. అలాగే ప్యారలల్గా పేమెంట్స్ బ్యాంక్స్ని కూడా స్టార్ట్ చేశారు. అంటే పేమెంట్స్ చేయడానికి, తర్వాత రెమిటెన్సెస్ చేయడానికి ఈజీగా ఉండటం కోసం. ఆ తర్వాత పరిణామాలు ఏం జరిగాయి? యూపీఐ వచ్చింది, చాలా ఈజీ అయిపోయింది. పేమెంట్స్ బ్యాంక్స్కి ఏమో మీరు లోన్లు ఇవ్వద్దన్నారు. నేను పేమెంట్స్ బ్యాంక్స్ గురించి ముందు చెప్తాను. మీరు లోన్లు ఇవ్వద్దన్నారు, క్రెడిట్ కార్డ్స్ ఇవ్వద్దన్నారు. మీ దగ్గర ఉన్న డబ్బుల్లో 75% దాకా మీరు గవర్నమెంట్ సెక్యూరిటీస్లోనే పెట్టుకోవాలన్నటువంటి నిబంధనలు విధించారు. ఒక్కొక్క డిపాజిటర్ 2 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయకూడదన్నారు. ఇప్పుడు బ్యాంక్ రెమిటెన్సెస్, ట్రాన్స్ఫర్స్ అన్నీ చాలా ఈజీ అయిపోయాయి కదా. గూగుల్ పే వచ్చింది, చాలా రకరకాల మాధ్యమాలు ఉన్నాయి ట్రాన్స్ఫర్ చేయడానికి. ఇక పేమెంట్స్ బ్యాంక్స్ అవసరాలు ఎందుకు? ఆ పేమెంట్స్ బ్యాంక్స్ లైసెన్సెస్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభాలు రావట్లేదు. ఆల్మోస్ట్ చాలా వరకు ఫెయిల్ అయిపోయాయి. లాభాలు రావట్లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో ఒక మెకానిజం యూజ్ చేస్తున్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విషయం తీసుకోండి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్
పేమెంట్స్ బ్యాంక్స్కి ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ ప్రకారం, ఉన్నటువంటి ఫాల్టీ బిజినెస్ మోడల్ ప్రకారం లాభాలు రావు. లాభాల కోసం వాళ్ళు అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ మధ్య చూసాం కదా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్. సో పేమెంట్స్ బ్యాంక్స్ అనేటువంటిది ఒక పెద్ద మిజరబుల్ ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. ఎందుకంటే మారిన పరిస్థితులు, మనీ ట్రాన్స్ఫర్ ఇవాళ చాలా సులువైపోయింది. ఇల్లిటరేట్ పర్సన్ కూడా చేయగలుగుతున్నాడు. ఇక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏంటంటే లాభాలు ఎక్కువ రావట్లేదు, పర్వాలేదు. అంటే వాళ్ళు ఏమంటారంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనేటువంటి పేరు పెట్టుకోవటం వల్ల ఆ స్మాల్ పేరు చూసే డిపాజిట్ చేసేవాళ్ళు, పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసేవాళ్ళు రావట్లేదు. ఆ పేరే మాకు ప్రతిబంధకం అయిపోయింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అని బోర్డు చూసినప్పుడు మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ 50 లక్షలు చేయాలనుకోండి, వెళ్తామా? వెళ్ళాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్తాం. అసలే ఈ రోజుల్లో బ్యాంక్ డిపాజిట్స్ తగ్గిపోతున్నాయి. ఎందుకని? బోల్డ్ అన్ని ఇతరిత్ర మాధ్యమాలు ఉన్నాయి కదా మనకి. ఇతరిత్ర అంటే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాం. రకరకాల ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఇవాళ ఉన్నాయి. అందుకే బ్యాంక్ డిపాజిట్స్ పెరగాల్సినంతగా పెరగటం లేదు. అంటే అసలే క్రైసిస్ ఉంది బ్యాంక్ డిపాజిట్స్లో. ఇప్పుడు ఏం చేస్తున్నారు బ్యాంకులు? ఐసిఐసిఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటివి బ్యాంక్ డిపాజిట్స్ అంత ఎక్కువగా పెరగటం లేదు. లోన్కి రిక్వైర్మెంట్ పెరుగుతుంది కాబట్టి సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అవి ఇష్యూ చేసి మార్కెట్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. సరే, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అనేది మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్, దాని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. సరే, ఈ పరిస్థితుల్లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఏదో కొద్దిపాటి లాభాలు వస్తున్నాయి కానీ అనుకున్నంతగా ప్రోగ్రెస్ అవ్వట్లేదు. ఇక పేమెంట్స్ బ్యాంక్స్ అంటే మిజరబుల్ ఫెయిల్యూర్, ఫాల్టీ బిజినెస్ మోడల్. సరే, ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ విషయానికి వస్తే వాళ్ళకి అసలు లైసెన్స్లు ఇచ్చినప్పుడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది 5 సంవత్సరాల తర్వాత మీకు యూనివర్సల్ బ్యాంక్స్గా కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశాలను ఇస్తాము అని చెప్పింది. 5 సంవత్సరాల తర్వాత మీకు యూనివర్సల్ బ్యాంక్స్గా కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం వస్తుంది అని చెప్పింది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అడుగుతున్నారు, మాకు యూనివర్సల్ బ్యాంక్స్కి కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పి. అంటే ఎస్బీఐ లాగా, ఐసిఐసిఐ లాగా ఇప్పుడు గైడ్ లైన్స్ ఇచ్చిందనమాట. సరే, మీరు కన్వర్ట్ అవ్వచ్చు అని చెప్పి గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ని చూస్తే అసలు ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా క్వాలిఫై అయ్యే అవకాశం లేదు. ఓన్లీ కంటి తుడుపు చర్య. వాళ్ళు అడుగుతున్నారు, నిబంధనలు ఇచ్చేద్దాం, తర్వాత వాళ్ళు చేస్తారు అన్నట్టుగా ఇచ్చారనమాట. దాదాపు 12-13 దాకా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉన్నాయి. ఏది క్వాలిఫై అయ్యే అవకాశం కనిపించడం లేదు. సరే, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి ఉన్న నిబంధనలు తెలుసుకుని కన్వర్ట్ అవ్వడానికి ఆర్బీఐ ఇచ్చినటువంటి నిబంధనలు, ఈ 2 తెలుసుకుంటే ఇవాళకి పని అయిపోతుంది. మొదటిది, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మామూలుగా యూనివర్సల్ బ్యాంక్స్ అయితే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ 40% కదా. అంటే కొన్ని సెక్టర్స్కి, అగ్రికల్చర్ అలాగే ఇతరితర నియమ నిబంధనల ప్రకారం 40% ఆఫ్ ద లోన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఎంఎస్ఎంఎస్ లాంటివి కావచ్చు, అంటే మైక్రో ఎంటర్ప్రైజెస్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇలాంటి సెక్టర్స్కి 40% లోన్స్ ఇవ్వాలి. కానీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయితే 75% ఇవ్వాలి. అంటే ఇలాంటి ప్రయారిటీ సెక్టర్స్కి 75% లోన్స్ ఇస్తే వాళ్ళకి డైవర్సిఫై అవ్వలేకపోతున్నారు. అర్థమైంది కదా. తర్వాత 50% లోన్స్, వాళ్ళు ఇచ్చే లోన్స్లో 50%, అంటే ఒక 1000 కోట్ల రూపాయల లోన్స్ ఇచ్చారనుకోండి, 500 కోట్ల రూపాయల దాకా చిన్న చిన్న లోన్స్ అయి ఉండాలి. 25 లక్షల దాకా, అంటే ప్రతి లోన్ 25 లక్షల రూపాయల లోపు ఉండాలి. అలాంటివి 50% ఆఫ్ ద వాల్యూ ఉండాలి. మూడోది ఏంటంటే హయ్యర్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో. మనకి యూనివర్సల్ బ్యాంక్స్కి అయితే 9% + 2.5%. 9% ఏమో నార్మల్, 2.5% ఏమో బాగున్న రోజుల్లో పెంచాలి. అంటే క్యాపిటల్ కన్సర్వేషన్ బఫర్ అంటాం. అంటే బ్యాంక్ పరిస్థితి బాగుందనుకోండి, అప్పుడు ఆ 2.5% కూడా ఉంచాలి క్యాపిటల్ అడిక్వసీ రేషియో. క్యాపిటల్ అంటే వాళ్ళ సొంత డబ్బులు, రకరకాలుగా ఉంచవచ్చు. సొంత డబ్బులు ఎందుకు ఉంచాలి? టు హ్యావ్ స్కిన్ ఇన్ ద గేమ్ అనమాట. అంటే సొంత డబ్బులు లేకపోతే రెక్లెస్గా ఉంటారు. ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను, 10 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి వ్యాపారం చేశారనుకోండి, వాళ్ళ డబ్బులు అసలు ఏం లేవనుకోండి, మీరు ఆ 10 కోట్ల రూపాయలు మర్చిపోవచ్చు. వాళ్ళ డబ్బులు ఒక 4-5 కోట్లు ఉన్నాయి అనుకోండి, 10 కోట్ల రూపాయలకు కూడా భద్రత ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ మునిగిపోతే వాళ్ళ డబ్బులు కూడా పోతాయి, 4-5 కోట్లు. అందుకే స్కిన్ ఇన్ ద గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎకానమీ మ్యాటర్స్లో. సో ఇక్కడ క్యాపిటల్ అడిక్వసీ రేషియో 15%కి పెంచారు. మామూలు బ్యాంక్స్ అయితే 11.5%, అది గుడ్ టైమ్స్లో. నార్మల్ టైమ్స్లో 9%. ఈ 15% అంటే వాళ్ళకి చాలా డబ్బులు ఉంచాల్సి వస్తుంది.
ఈ 11.5%కి వచ్చేస్తే వాళ్ళు మిగతా డబ్బులను వేరే కార్యక్రమాలకు వాడుకుంటారు. తర్వాత ఈ స్మాల్ ట్యాగ్ అనేటువంటి దాంతో వీళ్ళకి డిపాజిట్స్ రావట్లేదు. సరే 5 ఏళ్ళు అయిపోయింది, ఆ రోజు ప్రామిస్ చేశారు కదా కన్వర్షన్కి అవకాశం ఇవ్వండి అని వాళ్ళు అడిగారు. సరే అని చెప్పి ఆర్బీఐ చెప్పింది, ఇప్పుడు నిబంధనలు ఇచ్చింది. చూడండి, షెడ్యూల్డ్ స్టేటస్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్లో చేరిన బ్యాంకుల్ని షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఒకటి, షెడ్యూల్డ్ స్టేటస్ ఉండాలి, 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఉండాలి, మీకు లిస్టెడ్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి ఉండాలి. అర్థమైంది కదా. తర్వాత గత 2 సంవత్సరాల్లో ప్రాఫిటబిలిటీ ఉండాలి, 1000 కోట్ల నెట్వర్త్ ఉండాలి. నెట్వర్త్ అంటే ఏమిటి? అసెట్స్ మైనస్ లయబిలిటీస్. అలాగే క్యాపిటల్ అడిక్వసీ రేషియో తప్పనిసరిగా 15% ఉండాలి. గ్రాస్ ఎన్పిఎస్ 3% కంటే తక్కువ ఉండాలి. నెట్ ఎన్పిఎస్ 1% కంటే తక్కువ ఉండాలి గత 2 సంవత్సరాల్లో. అలాగే మీ లోన్స్ డైవర్సిఫై అయ్యి ఉండాలి. ఎలా డైవర్సిఫై అవుతాయి చెప్పండి? 75% ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఉంది కదా. సో ఈ నియమ నిబంధనలతోటి ఓకే కన్వర్ట్ చేసుకోండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ ఉన్నటువంటి ఒక డజన్ దాకా ఉన్నాయి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఏది కూడా క్వాలిఫై అయ్యే అవకాశాలు కనపట్లేదు. సరే, ఈరోజు ఎకానమీ లెక్చర్ని ఇంతటితో ముగిద్దాం. మీకు ఇంతకుముందే చెప్పాను కదా 16వ తేదీ నుంచి చిన్న మార్పులు చేస్తున్నాను. ఆ మార్పుల్లో భాగంగా సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ, కాలేజ్ అండ్ ఎన్విరాన్మెంట్, మంగళవారం నాడు పాలిటీ, అలాగే మ్యాప్ బేస్డ్ కరెంట్ ఈవెంట్స్, బుధవారం నాడు ఎకానమీ, గురు శుక్ర ఎకానమీ బేసిక్స్. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ, నేను చాలా పదాలు వాడుతుంటాను, స్కిన్ ఇన్ ద గేమ్ అని కానీ లేకపోతే ఇంకా రకరకాల పదాలు వాడుతుంటాను. ఇవన్నీ మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఆ ఎకానమీ బేసిక్స్ లెక్చర్స్ మీరు తప్పకుండా వినాలి. 16వ తేదీ తర్వాత గురువారం, శుక్రవారాల్లో నేను ఎకానమీ బేసిక్స్ స్క్రాచ్ నుంచి, బిగినింగ్ నుంచి చెప్తాను. అలాగే కరెంట్ అఫైర్స్ సోమ, మంగళ, బుధవారాల్లో ఉంటాయి. ఇక 400 క్వశ్చన్స్ మిగిలిపోయినవి మే 20వ తేదీ నుంచి మీకు 5 రోజుల పాటు కంబైన్డ్ పీడిఎఫ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సరే, రేపటి పాలిటీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.